నమస్కారం డాక్టర్ గారు, బాగున్నారా? రండి కూర్చోండి. ఏంటో వీక్లీ వన్స్ వస్తారు, ఎంతమంది పోయారో ఎంతమంది పోయేటట్టున్నారో డీటెయిల్ గా రాసుకెళ్తారు. ఏదో మీ హస్తవాస అలాంటిది. మీరు చెయ్యి పట్టుకుంటే చాలు నాడి టక్కన అయిపోద్దని టౌన్ అంతా పెద్ద టాకు. ఏదో మీ అభిమానం. డాక్టర్ గారు, నాకు బతకాలని లేదు, చచ్చిపోతారు. వెరీ గుడ్. అలాగా అయితే కూర్చోండి, మంచి విషయం రాసిస్తా. చెప్పండి, ఎప్పుడు పోతారు? మీ అడ్రస్ ఏంటి? ఎందుకండి? ఎందుకేంటండి, మీరు పోయిన 3వ రోజున చిన్నదినం, 11వ రోజున పెద్ద దినం, నెల గడిస్తే మాసికం, సంవత్సరం గడిస్తే సావత్రికం, 4 days హోల్ ఫ్యామిలీ ఫుల్ మీల్స్. చెప్పండి అడ్రస్. లోపలికి వెళ్ళి కూర్చో. వెళ్ళు. నేను వచ్చి అడ్రస్ తీసుకుంటాను. వెళ్ళు. నెక్స్ట్. డాక్టర్ గారు అండి, రేతి నుంచి శైలిజారం చంపేస్తుందండి. ఇయాలో రేపు అన్నట్టుకుందండి ప్లాను. వెరీ గుడ్. ఇదొక కేసు మీకోసమే. ఒరే ఇగో ఈ 2 టాబ్లెట్లు వేసుకో. ఎప్పుడు వేసుకోమంటారండి? అది కూడా డాక్టర్ గారు చెప్పాలంటాయా? రాత్రికి ఒకటి వేసుకుని పడుకో, ఒకవేళ పొద్దున్నే లేస్తే రెండోది. వీడి అడ్రస్ మీ దగ్గర ఉంది కదా. నెక్స్ట్. రావయ్యా రా. డాక్టర్ గారు, 12 ఏళ్లలో 10 మంది పిల్లలు పుట్టేశారండి. ఇక పుట్టకుండా ఉండాలంటే ఏడ్ చేయమంటారండి? ఇంకేడ్ చేయకు. ఏడ్ చేసినా పుడతా. ఏడ్ చేయను. వేస్ట్ క్యాండిడేట్. పరమ వేస్ట్. అవును కానీ డాక్టర్ గారు, నాకు డౌట్ అండి. ఏంటి? శ్మశానం పక్కనే హాస్పిటల్ కట్టారండి మీరు? అక్కడే పొరపడతారు. మన హాస్పిటల్ పెట్టాకే శ్మశానం వచ్చింది. అంటే గంటకొకడా? కాదు, ఈ మధ్య స్పీడ్ పెరిగింది. హాఫ్ అన్ అవర్ ఒకడో. అదిగో వీడెవడో పావు గంటకే పోయాడు. అయితే వాడి దగ్గర అడ్రస్ కలెక్ట్ చేసుకుంటా. ఎంత మంచి డాక్టర్ గారు మీరు. ఫ్రీ ఫుడ్ కొట్టాయి. ఎల్లో. నెక్స్ట్. But kills. మాకు తెలుసు. పుట్టుగుడ్డని బాబు, పుట్టుగుడ్డని బాబాయ్ ధర్మం చేయండి. పాపం గుడ్డోడు అంట, దానం చేద్దాంలే. ఎవడో ధర్మాత్ముడు సల్లే దానం చేసాడే, మనం ఇది కాదులే, ఇచ్చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ, రూపాయి నాట్ యాక్సెప్టబుల్, మినిమం 10 రూపీస్. అదేంటయా, పుట్టు గుడ్డోడు అన్నావు కదా, ఎలా కనపడింది? అవును బాబు, పుట్టినప్పుడు గుడ్డోనే, ఆ తర్వాత ఆపరేషన్ చేసుకున్నాడుగా. ఈ ఫేస్ ఎక్కడో చూసినట్టుంది. బాధపడికే, ఊరుకో. ఏమైంది? మార్నింగ్ షోలో ఎవరో పర్స్ కొట్టేశారట. అయ్యో, జాగ్రత్తగా పెట్టుకోవాలి కదా. జాగ్రత్తగా లోపలే పెట్టుకున్నాను. ఇంటర్వ్యూలో ఎవడో వచ్చి పక్క సీట్ లో కూర్చున్నాడు. అయితే చెయ్యి పెట్టడం కూడా చూడలేదా? చూశాను, కానీ చెయ్యి పర్స్ కోసం పెట్టాడని నాకేం తెలుసు. ఏ క్రాంతి. హాయ్. ఏంటి కాలేజ్కి 2 రోజుల నుంచి డుమ్మా? జావా కోబాల్ కోర్స్ మొత్తం కంప్లీట్ అయిపోయింది తెలుసా? ఓన్లీ నీ నోట్స్ మొత్తం జిరాక్స్ కొట్టేస్తాను, అంతేగా? అదా నీ ధైర్యం? అసలు ఎక్కడికి వెళ్ళావు? నువ్వు అడిగావుగా, దీనికోసం సిటీలో ఉన్న లైబ్రరీలన్నీ తిరిగా, చివరకు సిటీ లైబ్రరీలో పట్టుకున్నా. థ్యాంక్ యూ సో మచ్. రాశిలక నువ్వే కావాలి, నా రాశిలక నువ్వే కావాలి, ఎలాగైనా లైన్లో పెడతాను, నిన్నెలాగైనా లైన్లో పెడతాను, అనగనగా ఓ క్రాంతి ఉంది, క్రాంతి. ఓరే నా పిచ్చి పిప్పళ్ళ బస్తా, చూడరా నా రాచలకం చూడరా. క్రాంతి ఆడపిల్ల కాదురా, అగ్గిపుల్ల, వెరీ షార్ప్. మార్నింగ్ షో మ్యాట్ని, ఫస్ట్ షో సెకండ్ షో, ఆల్ షో సేమ్ డ్రీమ్స్. మేమిద్దరం కాలిఫోర్నియా కాలేజీలో చదువుతున్నట్టు. నేను కూడానా? నీ కాకినాడ కాలేజ్ ఎక్కువ, డిస్టర్బ్ చేయకు. వెక్స్ అవ్వకుండా టెక్సాస్ లో, లాస్ లేకుండా లాస్ ఏంజల్స్ లో, చికాకు లేకుండా చికాగోలో ఇద్దరం సెటిల్ అయిపోయినట్టు ఒకటే డ్రీమ్స్ రా. క్రాంతి క్యాచ్ ఇట్. అమ్మా దానం చేయండి అమ్మా, రూపాయి ఏంటండి అమ్మా. అమ్మా చేంజ్ లేదే. ఎక్స్క్యూజ్ మీ, చేంజ్ కావాలా? మీరు చాలా చేంజ్ కావాలి. ఇలా ఆడపిల్లలు వెంట పడితే పళ్ళు రాలుతాయి. నీకే. ఏం చేస్తున్నావు? ఎంబీఏ కరెస్పాండెన్స్. ఏంటి, ఏం జరిగింది? వాడి చెంప మీద కడుపు బాంబు పేల్చా? వాడు ఎప్పుడు అంతే, నడు మీద చెయ్యేస్తాడా, అక్కడే ఉండిపోతాడు, ఒక్క అంగుళం కూడా ముందుకు రాడు. ఏడిపించడానికి ఎవడ దొరకలేదు పొద్దుటని. ఎప్పుడు చూసే కొంపలు ములిపినట్టు ఒకటే పరుగు. ఏంటి స్పీడు? నో టైం. జీవితం క్షణికం. సత్యలోగా ఎంతో ఫుడ్ తినాలి. 1 సెకండ్ మిస్ అయితే ఒక పెళ్లి మిస్ అవుతాను, 1 సెకండ్ మిస్ అయితే ఒక గృహ ప్రవేశం మిస్ అవుతాను. వదిలిపెట్టి లంచ్కి టైం అయింది. గొబ్బిళ్ళ వారింట్లో గొట్టం కాజాతో ఫుల్ మీల్స్ మిస్ అవుతాను. ఆగండి గురుగారు, అసలే ఆషాఢ మాసం, పెళ్లిళ్ళు ఉండవు.
ఎలా మెయింటైన్ అవుతున్నారు? పెళ్లిళ్ళు లేకపోతే సంస్థాడరా? పెళ్లిళ్ళు లేకపోతే తద్దినాలు ఉండవా? నీకు చెప్పి సంస్థాడతారా? నీకు చెప్పి మరణిస్తారా? పెళ్లికి ముహూర్తాలు కానీ వీటికి ముహూర్తాలు ఏంట్రా? తప్పుకో వదలరా. అసలు ఎందుకు ఈ గొడవ? మీ మామగారి దగ్గర నుంచి మారుతి గారు కొట్టేయాడు కదా మీ లైఫ్ మిషన్, అది కొట్టేయండి. అప్పుడు పరిగెత్తకలేదు, హ్యాపీగా కార్లోనే భోజనాలన్నీ కవర్ చేసేది. కరెక్టరా? కానీ ఎన్ని రకాలుగా అడుక్కున్నా మా మామగారు నాకు లొంగట్లేదే. వెరీ గుడ్ వెరీ గుడ్. అందుకే మామల నుంచి ఎలా అడుక్కు తినాలో నేర్పడానికి కొత్తగా మన ఊళ్ళో కాలేజ్ పెట్టారు. ఎల్లి దాని పేరు బెస్ట్ కాలేజ్ ఆఫ్ ముస్ట్ ఎడ్యుకేషన్. ఇదిగోనండి ఫీజు. మరి పాఠాలు ఎప్పుడు చెప్తారండి? సార్ చెప్తారండి. ఐ సీ. గుడ్ మార్నింగ్ సార్. అడ్మిషన్ సార్ ఇన్ అవర్ కాలేజ్. నో సీట్స్. వీడా? అప్లై ఫర్ నెక్స్ట్ ఇయర్. వీడు బస్ స్టాండ్ లో ముస్తాడు కదా, ఆడికి నువ్వు జడుస్తావేంటి? షటప్. ఆయన ఈ కాలేజీకి ప్రిన్సిపల్ అండ్ చైర్మన్. వీడా? వీడా కాదు, వీరా అనాలి. గెటప్. గురువు దైవంతో సమానం. చెంపలు వేసుకోలేకపోతే కళ్ళు పోతాయి. ఓకే. నా చెంపలు కాదు, నీ చెంపలు. రా పాఠాలు నేర్చుకుందు గాని. వీడు నాకు పాఠాలు చెప్తాడా? షటప్. మావని అల్లుళ్ళు ఎఫెక్టివ్ గా ఎలా అడుక్కోవాలో మా ముష్టోళ్ళ కంటే బాగా నేర్పేవాడు ఈ భూ ప్రపంచం మీద ఇంకా పుట్టలేదయ్యా. అరే ఎవడ్రక్కడ? సార్ వీన్ని మేకప్ రూమ్ కు తీసుకెళ్లి గెటప్ చేసి తీసుకురా. ఏనా అన్నానికి ఏం తక్కువైందని? తక్కువైందని కాదమ్మా, ఎక్కువ అయిందని. రై సార్. అరటి పళ్ళు తెచ్చి వేళ్లకు పూసి బాగా కుంకుమ అద్దాలి. ముఖానికి మొత్తం బూడిద కొట్టి కాటిక బాగా పూయాలి. అప్పుడు అచ్చం కుష్టోళ్ళ తయారవుతాడు. అలాగే సార్. షర్టిప్పు. ఏ బాగానే ఉంది కదా? వారిని బాగుండే వద్ద కదా, అదే కదా ప్రాబ్లం. షర్టిప్పు. చెప్పనా? విప్పో. చెప్పనా? విప్పవా? చెప్పనా? చెప్తే వినవుగా. మొన్న ఉగాదికే మా మామ ఇది కొని పెట్టాడు నాకు. ఏం పర్వాలేదు లేవా, మీ మామతో చెప్పి బిగ్ షర్ట్ నుంచి 10 షర్ట్ తెప్పించిస్తా. ప్యాంట్ ఎప్పుడు? బాయ్ బాబాయ్, నా మానం. మానవా? అయినా మానవం. విప్పు. నేపథ్యం బాబు, సిగ్గు బాబు నాకు. సిగ్గా? ఆ. ఫు. ఆ. మీ మామని పండ్ల పొడి దగ్గర నుంచి పక్క దుప్పటి దాకా అడుక్కునేటప్పుడు లేని సిగ్గు ప్యాంట్ ఇప్పడానికి వచ్చిందా బాబు? రే వీని అర్జెంట్ గా తీసుకెళ్లి గెటప్ చేంజ్ చేసి తీసుకురా. ప్రాక్టికల్స్ బయలుదేరాలి. అక్కర్లేదు, నా డబ్బులు నాకు ఇచ్చేయండి, వెళ్ళిపోతాను. నీ డబ్బు నీకా బాబు? మా కాలేజీలో ఫీజు కట్టాక తిరిగి ఇవ్వం. మనిషిని కూడా ఇంటికి వెళ్ళనియం బాబు. చచ్చినట్టు మా విద్య నేర్చుకోవాల్సిందే. రా నేర్చుకుందు గాని. నీకేంటి, మీ అన్నయ్య అమెరికాలో ఉన్నాడు. అతను సాఫ్ట్వేర్ కంపెనీలోనే హాయిగా జాబ్ చేసుకోవచ్చు. ఇంకెంత, 1 ఇయరేగా. డిగ్రీ అవగానే ఫ్లైట్ ఎక్కేస్తావు. ఎక్స్క్యూజ్ మీ, నేను కొంచెం పర్సనల్ గా క్రాంతితో మాట్లాడాలి ప్లీజ్. ఓకే క్రాంతి, బాయ్ బాయ్. ఓకే థ్యాంక్ యూ. క్రాంతి, యాక్చువల్గా మ్యాటర్ ఏంటంటే ఐ లవ్ యూ. ఏంటి? ఎస్, ఐ లవ్ యూ. మళ్ళీ చెబుతున్నా, ఐ లవ్ యూ. వాట్? ఎస్. సారీ, ఐ హేట్ యు. థ్యాంక్ యూ. నువ్వు అలానే ఫిక్స్ అవ్వు. ఎందుకంటే అందరూ ప్రేమను ప్రేమించేదాన్నే ప్రేమంటారు, నేను మాత్రం ద్వేషాన్ని ప్రేమించేదాన్ని ప్రేమంటారు. మనం ఇలా ఫిక్స్ అయ్యాం. నువ్వు ద్వేషిస్తూనే ఉండు, నేను ప్రేమిస్తూనే ఉంటా. జస్ట్ యూ హేట్ మీ. ఏమవుద్ది? సింప్లీ ఐ లవ్ యూ. ఏది? అయ్య బాబాయ్. ఓకే పోనీ, మళ్ళీ ట్రై చేద్దాం. పని ఉంది మనకి. ఏ పిల్ల, మా అప్పటికి వస్తావా? ఏ పగలు ఖాళీ లేదా? తీరిందా? దువ్వెన లోపల పెట్టు. షేక్స్పియర్ పోయిటరీ ఇస్తావా పాప? షేక్స్పియర్ నవల్ ఉంది బాబు. ఎక్స్పీరియన్స్ ఉందిలే. పాపకి తెలియదులేరా. ఎవరో బంగారలక్ష్మి గారా? తెహల్కా.com కూడా ఏమైంది సార్? అక్కడ అడుగు, అక్కడ చెప్తాడు. జ్యోతిష సామ్రాట్టును నేను. నా జోస్యం ఎప్పుడూ తప్పు కాదమ్మా. నువ్వు కోరుకున్నట్టు నీ ఫేవరెట్ హీరో హృతిక్ రోషన్ నీ లైన్ లోకి వచ్చేస్తాడు. నాకు ఐశ్వర్య ఓకే అవుతుందా? అవుతుంది అవుతుంది. కల్పనారాయి ఓకే అవుతుంది. రేఖిదే మార్నింగ్ షో చెక్కేసి ఉంటుంది. నీకు పవన్ కళ్యాణ్ లైన్ లోకి వచ్చేస్తాడు. రితిక్ నాకు దక్కడా? అవుతాడమ్మా, అవుతాడు. ఆ అమ్మాయి తర్వాత నీకే ఓకే అవుతాడు. అటు చూడు వాడి కోతలు. కోతలేంటి, చేతి రేఖలు చేసి జోషం చెప్తుంటే నోరు ముస్తావా? చేతి రేఖల్ని బట్టి కాదే, మన చేతల్ని బట్టి ఉంటుందే భవిష్యత్తు. చూడు, బిడ్డ కడుపులో ఉన్నప్పుడు చేతులు ముడుచుకుంటుంది. అప్పుడు ఏర్పడే ముడతలేనే ఈ గీతలు తలరాతలు కావు. 1 minute. రండమ్మా రండి, జాతకం చెబుతారు. వస్తున్నా వస్తున్నా, నీ జాతకం తేలుస్తా. పట్టుకో. చెప్పు, ఈ రాయి నీ నెత్తి మీద పడుతుందా లేదా? కౌన్ బనేగా కరోడ్పతిలో 4 chances. ఇక్కడ 2. ఏ పడుతుంది, బి పడదు. దీంట్లో ఏదో ఒకటి చెప్పు. లిటిగేషన్ పెట్టావే. పడుతుంది అంటే పక్కన పడేస్తాం. నా జోస్యం తప్పని అందరూ కొట్టి చంపేస్తారు. పడదు అంటే పడేస్తాం. నా నెత్తి పగిలి చచ్చి ఉరుకుంటాను. ఎలా చెప్పినా బలైపోతానే. చూసారా, నెక్స్ట్ మినిట్ లో నెత్తి మీద పడిపోయే రాయి గురించే చెప్పలేని వాడు మీ భవిష్యత్తు గురించి ఎలా చెప్తాడు?
ఆలోచించండి. ఫెంటాస్టిక్. ఈ రోజు నుంచి మా బ్యాచ్ మొత్తం నీ ఫ్యాన్స్ అయిపోయాం. రియల్లీ యు ఆర్ ఎ గుడ్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ఆఫ్ us. థ్యాంక్ యూ. వెల్కమ్. రేయ్ వీడెవడో నీ కాంపిటీషన్ వచ్చేలా ఉన్నారా? ఏడ్చాడు. క్రాంతి నాదిరా. ఈ స్పై గాడి ఫైనల్ రిపోర్టర్ అని దాని లైన్ లో పెట్టేస్తా. అయినా బెదరు క్రాంతి మాత్రం పెచ్చపెచ్చగానే చేసిందిరా. చేసుకుంటే దాన్నే చేసుకుంటా. ఐ లవ్ క్రాంతి. ఐ లవ్ వెరీ మచ్.